హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే మనం అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే చేస్తున్నాం అనమాట. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనకు కావాల్సిన రెడ్ రైస్ అనమాట. మామూలు రైస్ కూడా ఉంటుంది, కానీ అయ్యప్ప స్వామి ప్రసాదం ఖచ్చితంగా కావాలంటే రెడ్ రైస్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే సేమ్ టు సేమ్ వస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ రెడ్ రైస్ అయితే తీసుకున్నాను, మీరైతే ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దాన్ని మనం బాగా నీట్గా కడుక్కోవాలన్నమాట. 1 or 2 times బాగా నీట్గా కడుక్కుంటేనే అది చాలా నీట్గా ఉంటుంది. మొత్తం ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా మొత్తము వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత మనం అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. గ్యాస్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అయితే ఇప్పుడు రెడ్ రైస్ బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ వాటర్ పోసుకున్న జస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఏం వాటర్ యాడ్ చేయకూడదు, మనం దాంతోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అనేది మనం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యి యాడ్ చేసుకొని దాంతోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం యాడ్ చేయొద్దు, మరీ చెప్తున్నాను, వాటర్ అసలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు మనము కప్స్ కొలత మనము రైస్ ఏ విధంగా తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మనం కొలత అనేది తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ మొత్తం 3 వాటర్లు తీసుకున్నాను. ఇక్కడ నాకైతే 1 కప్తో 3 cup ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. మనకు నెక్స్ట్ వచ్చేసి తాటి బెల్లం కావాలన్నమాట. మామూలు బెల్లం కాదు, తాటి బెల్లం. మరీ చెప్తున్నాను, తాటి బెల్లం అయితేనే దీనికి శ్రేష్ఠకరం అనమాట. అప్పుడే మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది వచ్చేసి నాకు 600 grams వచ్చేసి నియర్లీ నాకు 200 నుంచి 270 దాకా పడింది. మీకు ఎంత పడిందో తాటి బెల్లం చెప్పండి. ఇది కూడా కొలతలో తీసుకోవాలన్నమాట. మనం ఏ కప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే, కప్పు కానీ గ్లాస్ కానీ ఏది తీసుకుంటే అది సేమ్ టు సేమ్ ఆ కొలతలోనే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ 3 కప్పులు తీసుకుంటున్నాను తాటి బెల్లాన్ని అయితే. మీరు కొలత మర్చిపోయారంటే టేస్ట్ అనేది కూడా తగ్గుతుంది. కొలత అనేది పక్కా కావాలి. నాకైతే ఇది 1/2 kg దాకా పడింది. మీకు ఎంత కావాలో, మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. నేనైతే 3 కప్పులు తాటి బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి అంతా మనం ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మనం అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట. అన్నం మళ్ళీ అంత ఎక్కువ ఉడకూడదు, మళ్ళీ అసలు తక్కువ ఉడకూడదు. ఇట్లా మనం ఇట్లా పట్టుకుంటేనే పల్లులుగా ఉండాలన్నమాట. ఇట్లా పట్టుకుంటే పల్లులుగా ఉండాలి, మళ్ళీ ఉడికినట్టు కూడా ఉండాలి. మరీ చూపిస్తాను చూడండి. ఇట్లా పట్టుకుంటే మనకు ఇట్లా మెదిగినట్టు ఉండాలి. 90% వరకే ఉండాలన్నమాట. మెతుకులు అంటే మన అయ్యప్ప స్వామి మధ్యలో పల్లులు తగులుతాయి కదా, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ తాటి బెల్లాన్ని అయితే మనము మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తము కరిగినాక మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళగా మారినంత వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఆ తర్వాత ఇట్లా వడగట్టుకోవాలి ఆ రైస్లోకి మొత్తము. రైస్ వచ్చేసి 2-3 minutes వరకే ఫ్రై చేసుకోండి, ఎక్కువ ఫ్రై చేద్దండి. ఆ తర్వాత మొత్తం ఇట్లా కొంచెం పాకం మాదిరి రెడీ చేసుకోవాలన్నమాట. బాగా నీట్గా బాగా కలిదిప్పుకోవాలన్నమాట, లేదంటే అడుగున అంటుకుంటుంది, మాడినట్టు ఉంటుంది. కాబట్టి జస్ట్ మనం కలిదిప్పుతూ ఉండాలన్నమాట. మనకు కావాల్సిన నెక్స్ట్ కొబ్బరి అండ్ ద్రాక్ష అనమాట. నల్ల ద్రాక్ష అయితే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర ఈ ద్రాక్ష ఉంది కాబట్టి నేను ఇదే వేసుకుంటున్నాను. నల్ల ద్రాక్ష అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గాయస్. మీరైతే నల్ల ద్రాక్ష అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇది మిక్సింగ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి. ఇప్పుడు 2వ స్పూన్ అనమాట నెయ్యి యాడ్ చేయడము. మీకు నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఇది మొత్తం 3 స్పూన్లు వాడుతున్నాను. ఇప్పుడు ఇది 2వ స్పూన్ అనమాట వేయడము. ఇంకొక స్పూన్ మళ్ళీ చివరిలో వేసుకోవాలి. ఇప్పుడైతే దాన్ని మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. మనకైతే ఈ వాటర్ అంతా పోయినంతగా పాకం బాగా కొంచెం గట్టిగా చేసుకోవాలి. మరి నీళ్ళగా ఉండకూడదు, మళ్ళీ గట్టిగా ఉండకూడదు పాకం. నెక్స్ట్ వచ్చేసి శొంఠి పొడి అనమాట. ఈ శొంఠి పొడి నాకు వచ్చేసి చిన్న 10 rupees ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరైతే శొంఠి పొడి అయితే పక్కా యాడ్ చేయాలి గాయస్, లేదంటే టేస్ట్ అయితే మారిపోతుంది. శొంఠి పొడి కొంచెం మెదిగినంత వరకు కొంచెం బాగా అట్లే ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి. ఆ తర్వాత వచ్చేసి యాలకలు.
మీరైతే యాలకల పొడి అయితే వేసుకుంటే ఇంకా మంచిది. నేనైతే జస్ట్ ఇట్లా సింపుల్గా వేసుకుంటున్నాను. దాన్ని పొడిగా చేసుకొని బాగా చేస్తే ఇంకా మేలండి. నేనైతే ఇట్లనే వేసుకుంటున్నాను, ఏం కాలేదు. ఇది మన పాకం కొంచెం బాగా గట్టిగా వచ్చేంత వరకు చేసుకోవాలి. లాస్ట్ 3వ స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఇది 3 స్పూన్లు అనమాట. నేను నెయ్యి యాడ్ చేసుకుని, మీరు కావాలన్న వాళ్ళు మొత్తం ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం పాకం గట్టిగా ఇంతవరకు కలిదిప్పుకుంటూ ఉండాలన్నమాట. మీరైతే కలిదిప్పడం నెగ్లెక్ట్ చేస్తే పాకం అనేది గట్టిగా అవుతుంది, మరి కింద అడుగున అంటుకుంటుంది. ఇప్పుడు పాకం అయితే చూపిస్తాను. కొంచెం ఇట్లా పట్టుకుంటే స్టిక్కీగా అనిపించాలన్నమాట. మనకైతే తెలియలేదు గ్యాస్, లేడీస్ అయితే ఇంకా బాగా చేయగలుగుతారు. ఆ తర్వాత పాకం దించుకొని ఇట్లా ఒక కప్పులోకి వేసుకొని తినడం అనమాట. నాకైతే చాలా బాగా కుదిరింది గ్యాస్. మీరైతే బాగా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో గ్యాస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మనం ఏదో కొత్తగా ఛానల్ పెట్టడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ గ్యాస్.